హాయ్ అందరికి స్వాగతం. ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ఆల్రెడీ తమిళ చూసినట్టే ఒక 3 ఛాలెంజెస్ ఉన్నాయి వీడియోలా రిపబ్లిక్ డే మీద. సో ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు పబ్లిక్ ఉన్న జాగాలకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇలాంటి కంటెంట్ చేస్తున్నాం మేము. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. సో ఇలాంటి కంటెంట్ చేయడం ఫస్ట్ టైం అనమాట పబ్లిక్ లో. సో చాలా ఫన్ ఉండబోతుంది వీడియోలో. ఇప్పుడు మనమైతే నేను మా ఫ్రెండ్ కోసం కలిపి పబ్లిక్ ఉన్న జాగాలకైతే వెళ్తాము. సో ఆ ఛాలెంజెస్ ఏంది, వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతారు ముందు ముందు చూద్దాము. ఆ ఛాలెంజెస్ ఇప్పుడు ఏం చెప్పాను, నేను వన్ బై వన్ చెప్తాను. సో ఇప్పుడు మేమైతే ఐమాక్స్ అయితే వెళ్తాము. ఆ మాల్ లోనే చాలా మంది ఉంటారు కాబట్టి అల్లకే స్టార్ట్ చేద్దాం మనం. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ మేము ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఈ వీడియోలో ఏంటంటే ముగ్గురిని 3 ర్యాండమ్ పీపుల్స్ ని మేమైతే ఒక్కొక్క ఛాలెంజ్ అయితే ఇస్తాము. సో చూద్దాము ఎవరు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు ఎట్లా చెప్తారో, వాళ్ళ ఏంది జనరల్ నాలెడ్జ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో చెప్పిన వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటది. సో లోపలికైతే వెళ్తాం మనం, రండి. చికెన్ గాడ్ అయితే షవర్మా తింటుండే. సిగ్గు లేకుండా తిను తిను షవర్మా చూపి, ముఖం చూపి. ఆ మూర్తి కూడా చూసుకోకుండా తింటుండు. ఫైనల్లీ వీఆర్ ఎట్ ఐమాక్స్. ఇప్పుడు ఐమాక్స్ అయితే వచ్చినాం. అది మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఒక ర్యాండమ్ పర్సన్ ని గొలాడాలన్నమాట. ఇప్పుడు ఆ టాస్క్ మీద వర్క్ అవుతుంది, ప్రోగ్రెస్ ఉండవు. చూద్దాం మనం. మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి గెస్టింగ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే గెస్టింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. వాళ్ళ ఇమేజెస్ చూపిస్తాను నేను, గెస్ట్ అయితే వేయాలన్నమాట. అది వెళ్ళిపోమాట. ఏంటంటే రిపబ్లిక్ డే కదా, దానికి ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. అంటే రిపబ్లిక్ డే అంటే ఫ్రీడమ్ ఫైటర్ చూపిస్తాము. దాని ఫోటో చూసి మీరు గెలిచారు. ఈ ఫోటోలో నా ఫ్రీడమ్ ఫైటర్ పేరు చెప్పాలి. ఝాన్సీ లక్ష్మీబాయి. నేను 4 ఫోటోస్ చూపిస్తాను అనమాట. మీరు అట్లీస్ట్ ఒక 2 అన్న గెలిచారు. కరెక్ట్. ఈ ఫ్రీడమ్ ఫైటర్ పేరు ఈ ఫ్రీడమ్ ఫైటర్ పేరు పార్టిసిపేటింగ్ అన్న. మా తరఫు నుంచి ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 4 ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ అయితే చూపించాను నేను. అతను ఒకటైతే గిస్ చేశాడు. పార్టిసిపేట్ చేశాడు కాబట్టి మనకి హెల్ప్ అయితే అయింది. సో ఒక ఫ్లాగ్, ఒక డైరీ మిల్క్ అయితే ఇచ్చేసాం. ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే నేషనల్ యాంథమ్ ని కరెక్ట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాడాలన్నమాట. నేషనల్ యాంథమ్ అందరు పాడతారు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాడమే ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు సెకండ్ ర్యాండమ్ పర్సన్ ని వెతకాలి మనం, రండి. అనమాట మాది యూట్యూబ్ ఛానల్ రిపబ్లిక్ కదా, దాని ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. పార్టిసిపేట్ చేసుకోండి. ఒక చిన్న క్విజ్ అంట. అంటే మేము ఇప్పుడు నేషనల్ యాంథమ్ ఉంటుంది కదా, ఇప్పుడు అది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పాడాలి. అది పాడితే ఒక చిన్న సర్ప్రైజ్ మా తరఫు. ఏమంటే ఫన్నీ, అంత ఫన్నీగా తీసుకుంటాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి గంగా తవ శుభ నామే జాయే తవ శుభాశ్రమాగే గావే తవ జయ గాథ జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. సో సెకండ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. వాళ్ళు కొంచెం ఆలోచించారని పార్టిసిపేట్ అయితే చేశారు. అండ్ మొత్తం పర్ఫెక్ట్ అని కాదు కానీ కొంచెం అక్కడ పోయినా కూడా మంచి పాడారు వాళ్ళైతే నేషనల్ యాంథమ్. సో మనం సెకండ్ ఫ్లాగ్, ఒక డైరీ మిల్క్ అయితే ఇచ్చేసినాము. ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ సింబల్స్ ఉంటాయి కదా, మన నేషనల్ యానిమల్ ఏంది, నేషనల్ ఫ్రూట్ ఏంది, అవి ఉంటాయి కదా. మనం అడుగుతాం, వాళ్ళు ర్యాండమ్ పర్సన్ చెప్పాలన్నమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ కోసం వెయిటింగ్. చూద్దాం, ఇక్కడ దొరికితే ఇక్కడ ఎవరిని అడుగుదాం, లేదంటే బయటనే అడుగుదాము. సో సక్సెస్ఫుల్ 2 అయిపోయినాయి. వీడియో అయితే మంచి ఫన్ చేస్తున్నాం మేము మీకోసమే. సో గైస్ థర్డ్ ఛాలెంజ్ కోసం అందరినీ అడుగుతున్నాం కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు పార్టిసిపేట్ చేయడానికి. ఇప్పుడు చూస్తాం, ట్రై చేస్తాము. అక్కడక్కడ పోయి ట్రై చేస్తాం. ఒకవేళ ఇక్కడ చూపించినట్టు తిరిగి అటు ట్రై చేస్తాము.
ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే మన 3 ఛాలెంజెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇక్కడ మేమైతే ట్యాంక్ నుంచి వచ్చినాం అనమాట. కానీ ఆ వెనకాల అయితే అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని చూపిస్తుంది. సో వాళ్ళని అయితే నేనైతే అడుగుదామని చూస్తున్నాను. వాళ్ళు చెప్తారో లేదా ట్రై చేద్దాం రండి. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఏంటంటే మాది యూట్యూబ్ ఛానల్ అనమాట. రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఒక చిన్న ఛాలెంజ్ లాగా ప్లాన్ చేసాం మేము. అంటే ఇప్పుడు మన నేషనల్ ఫ్రూట్, నేషనల్ గేమ్ ఉంటాయి కదా, మేము అడుగుతాం దానికి ఆన్సర్ చెప్పాలి బ్రో. సో అది ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్. సో వాట్ ఈస్ అవర్ నేషనల్ స్పోర్ట్? కరెక్ట్. వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫుడ్? Mango. నేషనల్ ఫ్లవర్? Lotus. నేషనల్ యానిమల్? Tiger. టైగరా? నేషనల్ యానిమల్ నాకు తెలిసి బెంగాల్ టైగర్ అనుకుంటా. టైగర్, బెంగాల్ టైగర్ వేరు వేరు. Bengal tiger. బెంగాల్ టైగర్. సో 3 కరెక్ట్ చెప్పారు అవుట్ ఆఫ్ 4. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. అది ఒక ఫ్లాగ్, ఒక చాక్లెట్ అనమాట. హ్యాపీ రిపబ్లిక్ డే. Thank you. Same to you. సో ఎలా అనిపించింది ఛాలెంజ్ మీకు? Knowledgeable. నేను పడతాను. మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా మా సబ్స్క్రైబర్స్? Please do subscribe. సో గైస్, అందరికి అడిగి మా కాలు నొప్పులు అయితే ఇదిగోండి. మా వాళ్ళు అయితే కాలు నొప్పి ఆకలి పెట్టుకొని ఇట్లా కూర్చున్నారు అనమాట. సో గైస్, ఫైనల్లీ 3 ఛాలెంజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా. సో ఏంటంటే ఇప్పుడు మేము మొత్తం ట్యాంక్ బండ్ చుట్టంతా తిరిగినాము. ముగ్గురిని మొత్తం 3 ర్యాండమ్ పీపుల్స్ ని వెతకనీకి. ఇద్దరైతే ఐమాక్స్ లో దొరికిర్రు అండ్ ఒకళ్ళు అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద దొరికిరు అనమాట. అండ్ ఈ 3 ఛాలెంజెస్ ఎలా అనిపించినో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఛాలెంజెస్ మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కూడా ట్రై చేయండి. మంచి పని ఉంటది అనమాట. మన జీకే క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకునే ఇవన్నీ. మంచి పని అయితే దొరికింది, మీకు కూడా మంచి పని అయిందని అనుకుంటున్నాను నేను. సో రైట్ అనమాట, ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో ఎవరన్నా లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్దాం అనుకుంటా, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఏమైనా ఓపెన్ చేసి ఫాలో ఇవ్వండి. సో రైట్ అందరికి బాయ్ అందరికి.